ట్రోపనిన్ ప్రతి పేషెంట్కి చేయమండి. ఓన్లీ ఎవరికైతే చెస్ట్ పెయిన్తో ప్రజెంట్ అవుతారో వాళ్ళకి జనరల్గా చేస్తాం. చెస్ట్ పెయిన్ కానీ సడన్గా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చిన వాళ్ళకి, హార్ట్ స్ట్రోక్ ఉందని డౌట్ వస్తే మాత్రమే చేస్తాం. అండ్ కొన్నిసార్లు మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకు వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. కాబట్టి మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్లో కూడా జనరల్గా మనము ట్రోపనిన్ మనకు కాంప్లిమెంటరీ బెనిఫిట్ అవసరం లేదు. మనకు ఎప్పుడు అవసరం పడుతుంది, ఎప్పుడైతే సిమ్టమ్స్ డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఉన్నాయో, ఈసీజీలో మైనర్ చేంజెస్ ఉన్నాయో, మనం 2D ఎకోలో కూడా పెద్దగా చేంజెస్ కనపడకుండా ఇలాంటి డౌట్ఫుల్ బార్డర్ లైన్ కేసెస్కి ట్రోపనిన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే సో దట్ వీ షుడ్ నాట్ మిస్ ద హార్ట్ అటాక్ ఇన్ దట్ పేషెంట్. అండ్ డెఫినెట్గా ట్రోపనిన్ వాల్యూ అండ్ వాట్ యు కాల్ పర్సంటేజ్ ఆఫ్ మజిల్ ఇన్వాల్వ్ అంటే కొరిలేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ద ట్రోపనిన్ చాలా హై ఉంది, లైక్ 5 times 6 times 10 times పెరిగింది అనుకోండి, మజిల్ అనేది బాగా డ్యామేజ్ అయినట్టు సూచిస్తుంది. ఒకవేళ ట్రోపనిన్ బార్డర్ లైన్ కానీ 1 time 2 times పెరిగింది అనుకోండి, మజిల్ డ్యామేజ్ చాలా తక్కువ అయినట్టు. సో దట్ పేషెంట్ యొక్క ఫర్దర్ స్టేటస్ అంటే ఫర్దర్ కోలుకునే శక్తి ట్రోపనిన్ ఎక్కువ ఉంటే బాగా మజిల్ డ్యామేజ్ జరిగినట్టు, వాళ్ళు హార్ట్ మజిల్ రికవరీ ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఒకవేళ ట్రోపనిన్ బార్డర్ లైన్ కానీ మైనర్గా పెరిగింది అనుకోండి, వాళ్ళకి మజిల్ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు, వాళ్ళకి స్టెంట్ కానీ బైపాస్ చేసినప్పుడు మజిల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.